PM మోడీ గారు మకర సంక్రాంతి రోజున ఈ గోసేవకి తినిపించడం చూసి ఈ పొంగనూరు ఆవులని అంటే అన్నోన్ పర్సన్ పొంగనూరు అని చెప్పారు. యాక్చువల్గా అది మీనేచర్ జాతి. మీకు మీనేచర్ జాతి మాత్రమే ఫ్రెండ్లీగా ఉండేదండి, మనం పిలిస్తే పలికేది. పొంగనూరు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇక్కడ అందరికీ సందేహం ఉంటుందండి, ఇది ఎట్లా అయ్యింది? ఒక ల్యాబ్లో చేశారా? ఇప్పుడు ఏదైనా ఒక బ్రీడ్ తయారు చేయాలంటే జెనెటిక్గా ఒక ల్యాబ్లో మనం చేయాలి. కానీ నాకు ల్యాబ్లో చేయటం ఇష్టం ఉండదండి. నేను యాక్చువల్గా హ్యూమన్ డాక్టర్ అండ్ సైంటిస్ట్. నేను మెడికల్గా 32 మెథడ్స్ నేను రీడిస్కవర్ చేశాను. నాకు స్టార్టింగ్ రీసెర్చ్ చేసింది నాడీపతి, ఏన్షియంట్ ఇండియన్ థెరప్యూటిక్ ట్రీట్మెంట్, అండ్ దాని తర్వాత హైట్ గ్రోత్ ట్రీట్మెంట్ మీద నేను రీసెర్చ్ చేశాను. అంటే హ్యూమన్స్ని హైట్ బాగా పెంచాలి అంటే పూర్వకాలంలో మనకి 200 అడుగులు, 180 అడుగులు, 120 అడుగులు, 80 అడుగులు ఉన్నట్టుగా మన స్కెల్టన్స్ దొరికాయి మన తవ్వకాల్లో. అంటే మన మనుషులు అంతంత ఉండేవారు. కనీసం మనకి రాముడు 34 ఫీటు, సీత 18 ఫీట్ అని మనకు చెప్తారు అందరూ కూడా. అలాగే మన హ్యూమన్స్ ఇప్పుడు 9 to 10 ఫీట్ ఉంటే ఒలింపిక్లో మనకి మెడల్స్ వస్తాయి కదా. మనం అలా చేయకూడదన్న కాన్సెప్ట్తో హ్యూమన్స్ మీద చేద్దామని చెప్పి చేస్తే హ్యూమన్స్ మీద అంత హైట్ 10 ఫీట్ హైట్ పెంచాలంటే నాకు 14 జనరేషన్ పడుతుంది. ఈ 14 జనరేషన్ నా లైఫ్ ఉండదు కదా, 1400 సంవత్సరాల ఉద్దేశంతో ఇది యానిమల్ మీద చేద్దామని స్టార్టింగ్ ఒంగోలు ఆవుల మీద తీసుకుని చేయడం జరిగిందండి. ఈ ఒంగోలు ఆవుల మీద వెళ్ళే ప్రయత్నంలో ఒక 1 ఇయర్కి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇది ఇట్లా చేయటం వల్ల మనకి బీ ఫ్యాక్టరీకి పండగ కింద ఉంటుంది కదా, అందుకని హైట్ పెంచడం కంటే హైట్ తగ్గించడం వల్ల మన భవిష్యత్తులో ఆవును ఇంట్లోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో హైట్ తగ్గించే ప్రయత్నానికి వెళ్ళానమాట. అయితే మాకు హైట్ తగ్గడం కంటే పెంచడం చాలా ఈజీ అండి. నేను హ్యూమన్స్ కూడా చాలామందికి హైట్ గ్రోత్ ట్రీట్మెంట్కి వాళ్ళు వేడి వస్తూ ఉంటారు. దీనికి యానిమల్కి హైట్ తగ్గించే ప్రక్రియ చేశాను. అంటే హైట్ తగ్గించడం అంటే పెరిగిన యానిమల్ని తగ్గించడం కాదండి. పుట్టినప్పుడు ఆ యానిమల్ కొన్ని రోజుల్లో మనకి ఇది చూడండి, న్యాచురల్గా ఇది ఆక్యుపంక్చర్ నీడిల్. ఇది ఓన్లీ ఆక్యుపంక్చర్ టెక్నిక్ మాట, వెటనరీ ఆక్యుపంక్చర్ సైన్స్. ఇది నా రీసెర్చ్ మెథడ్ మాత్రమే. ఇది ఎక్కడ ప్రూవ్ అయ్యాను కానీ ఇది ఎక్కడ కూడా నేను ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ టెక్నిక్. దీన్ని ప్రూవ్ చేసి బయటికి షో చేసే అవసరం అనేది నాకు అవసరం లేదు యాక్చువల్గా. దీని ద్వారా నేను ఏం చేస్తానంటే యానిమల్ పుట్టగానే దీనికి ఒక్క నీడిల్ మాత్రం కొన్ని ప్రదేశాలు ఉంటాయి, సీక్రెట్ ప్రదేశాల్లో నీడిల్ పెట్టడం వల్ల అది ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫీట్ పెరిగే గ్రోత్ యానిమల్ 1 ఇంచ్ మాత్రమే పెరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని నేను ఈ ట్రీట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే ఇది సహజంగా ఇది 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు పెరిగేది. కానీ ఇది ఆ సైజులోనే ఉండిపోవడం జరిగింది. అలా నేను హైట్ తగ్గించుకుంటూ వచ్చి హైట్ తగ్గినట్లని ఫర్దర్గా 7 జనరేషన్ చేయటం వల్ల అది డ్రాఫ్ట్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ ఈ విధంగా దీనికి ఇలా నీడిల్ బిట్ చేయటం ద్వారా దానికి పెరిగే హైట్ మ్యాక్సిమం పెరగకుండా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫీట్ పెరిగేది 1 ఇంచ్ 2 ఇంచ్ లోపు వరకు మాత్రమే పెరుగుతుంది. ఆ విధంగా స్టార్టింగ్ చేసి దాన్ని హైట్ తగ్గించానండి. తగ్గించి దాన్ని కొన్ని జనరేషన్ మ్యూటేషన్ చేయటం వల్ల ఏమైందంటే హైట్ ఇంక పెరగకుండా ఉంది. మళ్ళీ దీన్ని మ్యూటేషన్ మార్చానండి. ఇక్కడ సైన్స్ ఏం చెబుద్ది, మన బాడీలో కానీ ఆవు బాడీలో కానీ మన జుట్టు, పన్ను, ఎముక, గోర్లు మనం చేసే పనులను బట్టి మ్యూటేషన్ జరుగుతాయండి. ఫస్ట్లో నేను ఎట్లా చేశానంటే భూమికి సమాంతరమైన నేలలో పుట్టే జీవరాశి అంచి హైట్ పడుతుందండి. సముద్రం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో ఉన్న జీవి కాళ్ళు పొడుగు, మెడ పొడుగు ఎక్కువ పడుతుంది. భూమికి సముద్రాన్ని మట్టానికి సమాంతరంగా ఉన్న నేలలో పెద్ద పెద్ద కాళ్ళు పుడుతున్నాయండి. అక్కడ ఒంగోలు అలాంటి బ్రీడ్ వస్తుంది. కొండ ప్రాంతంలో ఉన్న జీవికి వెనకాల కాళ్ళు డౌన్ వచ్చి ఎదరకాలు ఎత్తు అంటే బాగా డ్రాప్ పుడుతుందండి. అలాగే ఇప్పుడు ఎడారి ఈ హీట్ ప్రదేశంలో ఉన్న యానిమల్స్ చూస్తే అక్కడ మన ఎయిర్ అంతా ఊడిపోయి ఉంటుంది. అదే శీతల ప్రదేశాన్ని తీసుకెళ్తే బొచ్చు ఎక్కువ వస్తుందండి. అంటే మన ఆవులు కూడా అక్కడ పంపించడం వల్ల అక్కడ జీన్ బట్టి ప్రకృతిని బట్టి మన బాడీలో జీన్ చేంజ్ అవుద్ది. మన బాడీ మీన్స్ ఆవు బాడీలో కానీ. అదే సైన్స్ నేను బేస్ చేసుకుని ఇట్లా ఏం చేశానంటే కాకినాడలో 3 అడుగుల వరకు తీసుకురాగలిగా. అక్కడి నుంచి మళ్ళీ కొండ ప్రాంతాన్ని తీసుకొచ్చానండి. ఇక్కడ చేయటం వల్ల ఇక్కడ 2 అడుగుల వరకు తీసుకురాగలిగా. ఇక్కడ 2 అడుగుల నుంచి మళ్ళీ ఇండోర్కి తీసుకెళ్ళాను నేను ఒక 3 జనరేషన్. అంటే ఓన్లీ ప్యూర్ టైల్స్ మీద అపార్ట్మెంట్ కల్చర్లో కొన్ని చేసి అందులోనే పుడతాయి, అందులోనే పెరుగుతాయి, అందులోనే డెలివరీ అవుతాయి. అలా 2-3 జనరేషన్ చేయటం వల్ల వీటికి డెక్కలకి జారకుండా ఉండే నైజం అనేది అలవాటు అయ్యేలా చేశా. ఈ విధంగా దీన్ని మీనేచర్ లా అనే పేరుతో దీన్ని జీన్ మ్యూటేషన్ చేశా సహజసిద్ధంగా, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చేయటం వల్ల మనకి ఈ బ్రీడ్ వచ్చింది. దీనికి మీనేచర్ అని చెప్పి మైక్రో మీనేచర్ అని పేరు పెట్టడం జరిగింది.